టీవీ9 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. మొదటిగా 6-9 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ద్వితీయంలో చంద్రగురుల యొక్క సంచారం, అర్ధాష్టమ కుజుడు, షష్టమంలో కేతు సంచారం, అష్టమంలో రవిబుధుల యొక్క సంచారం, భాగ్యస్థిత శుక్రుడు, లాభస్థిత శని, ద్వాదశ రాహు సంచారం. ఇక మేషరాశి వారికండి ఈ వారంలో ఏ పని ప్రారంభం చేసినా ఒక చక్కటి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. వారికి ద్వితీయంలో గురువు వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాల్ని ఒక దిగ్విజయంగా పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది, ఉత్సాహవంతమైన కార్యాచరణ ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతనంగా వ్యాపార సంబంధితమైనటువంటి అభివృద్ధికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల కుటుంబ వ్యవహారాలు, అన్యోన్య దాంపత్య విషయాల్లో కొద్దిపాటి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారంలో వీరు చక్కగా అధిగమించే సమస్యలను విజయం సాధించుకుంటారు. అష్టమ రవిబుధుల యొక్క సంచారం ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. దీంతోపాటు ఉద్యోగ సంబంధితమైన మార్పులు, చేర్పులు, ఉద్యోగ ప్రమోషన్స్, ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారికి కూడా చాలా సానుకూలమైన వారంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ద్వాదశ రాహు, షష్టమ కేతు సంచారం అంటే ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఐరన్ ఇటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, పెట్టుబడి విషయాల్లో, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని వీరు ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ వారంలో పెట్టుబడుల విషయాల్లో కొంత మేషరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించండి. ఇక చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఆరోగ్య విషయాల్లో అంటే గతం కన్నా మెరుగైన ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి అధిగమించి సానుకూల పరిస్థితులు పొందుతారు. ఇక స్త్రీలకు ముఖ్యంగా దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక బలం వల్ల చాలా సానుకూలమైన పరిస్థితులు కలిగేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే గురువుగారు. ఇక మనం మేషరాశి వారికి చేయదగిన పరిహారాలు మనం ఒకటి చూసుకుంటే ఈ వారంలో మేషరాశి వారు చక్కగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మేషరాశి వారు చదువుకోవటం వల్ల ఈ వారంలో విశేష ఫలితాలు కలుగుతాయి. చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాన్ని, ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు చక్కగా ప్రతిరోజు స్మరణ చేయటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు.